అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. దిమాగి నక్సల్స్ పేరు మీద కొత్త ఉద్యమం. మోడీ మాటలకు మండిపోతురు జనం. జీవన్ రెడ్డి తీరే మరలబడతాడట చిన్నారెడ్డి. సొంత పార్టీలనే ఇల్వలేదన్న బాధలుండి. బొజ్జ గణేశునికి బుజ్జిపోరని నమస్తే. సో క్యూట్ అంటారు మీరు కూడా చూస్తే. కనిపించే ఆ 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అనుకుంటా సినిమాల డైలాగులు విన్నాం. కానీ అదే పోలీసులు బయటికి పబ్లిక్ కనిపించకుండా చేస్తున్న కొన్ని పనులతోని బాజాప్తా బద్దమయ్యే కాడికి వస్తుంది కథ. తప్పు చేసిరన్న అనుమానంతోని జనాలను పోలీసులు గుడ్లు గురకాయించి అడుగుడు కాదు, పోలీసులనే బజార్లో నిలబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసిర్రీడా. అట్లెందుకనంటే చట్టాన్ని చేతులకు తీసుకునేటోళ్ళ చేతులకే బేడీలేసి డ్యూటీ చేయవలసిన పోలీసులకే ఇగో ఇట్లా చేతులకు కూడా చెమటలు పట్టంగా నడి రోడ్డు మీదనే అరుచుకోబట్టిరి జనాలు. అడగరా మరి? పోలీసుల కారణమే గంజాయి దొరికితే అడగకుండా సెల్యూట్ చేసి తోలుతారా అనుకుంటా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్న ముచ్చటిది. ఏపీల బాపట్ల జిల్లా అద్దంకి కాడ 2 ఎస్ఐలు సివిల్ డ్రెస్సులు వేసుకొని కార్లో పోతుండగా ఆటోను గుద్దే వరకలా 4గురికి దెబ్బలు తాకినాయట. దాంతో జనాలు దబ్బ ఉరికొచ్చి చూసి ఎవరిది కారు ఎక్కడోళ్ళు అని చెక్ చేసి చూస్తుండగా డిక్కీల గంజాయి ఉందని కానొచ్చిందంట. ఇక ముచ్చట తెలిసి కడమ ఎస్ఐలు కూడా రప్పున రంగంలోకి దిగిరు. పోలీసులు పోతున్న కార్ల ఈ మాలేంది అని మందంతా గుడ్లు తేలేసిరట. మరి ఇది ఏమన్నా డ్యూటీలో దొరకబట్టి సీజ్ చేసింది అయితే పోలీసులు ఎందుకు సివిల్ డ్రెస్సులో ఈ కార్లు వేసుకొని పోతున్నారు? మరి ఇంతమంది ఎక్కడ దిగానని గట్టిగా అడుగుతున్నా కూడా పోలీసులు నీళ్ళు నమ్ములుతున్నారు. కానీ ఇగో గిడ పట్టుకున్నాము గింత దొరికిందని కాగితాలు కూడా కరెక్ట్ గా చూపిస్తలేరు ఎందుకు అనుకుంటా అక్కడ పబ్లిక్ పంచాయతీ దిగిరి పోలీసులతోని. ఇక జనాలు ఇట్లా గట్టిగా అడుగుతున్న వరకు ఆ కార్లో వచ్చిన 2 ఎస్ఐలను ఇంకో కార్లు ఆడికేళ్ళు తోలిచ్చేసిరని చెప్తారు అక్కడ జనాలు. మరి ఇది నిజంగానైనా పట్టుబడితే కేసు రాసేందుకు పట్టుకపోతున్న మాలేనా లేకుంటే ఇంకేదైనా మతలా ఉందా అనేది అరుచుకొని బరాబర్ ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసుకుంటా వీడియోలను ఫోటోలను షేర్ చేస్తారు పబ్లిక్. ఇక ఈడిట్లుంటే ముంబై కాడ చూడరి పైసలు పెట్టినా బయట మంచి మాల్ దొరుకుతలేదు అనుకుర్రో లేకుంటే ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడన్నట్టు టాలెంట్ ఉన్నోడు తగ్గేదిలే అని సొంత దందా చాలు చేస్తారు అనుకున్నారో గానీ ఇగరంతో ఇంట్లోనే ల్యాబ్ లెక్క సవలతులు చేసుకొని గంజాయి వండిస్తారు. ఇట్లా దొరికినాక పోలీసులు పట్టుకొని మరి ఇంత తెలివి మీకెక్కడిదిరా అని అడిగితే యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నాం సార్ అని చెప్పబట్టిరట. చూడురిగా ఎట్లుందో జమానా. ఇప్పుడు ఏమాయే ఏ యూట్యూబ్లో చూసి గంజాయి వండించి దొరికిపోయిర్రో ఇప్పుడు అదే యూట్యూబ్లో వీళ్ళ ముచ్చట వైరల్ కాబట్టి ఏ ముచ్చట్లైనా ఏదన్నా అటు ఇటు అయ్యి మనకే రివర్స్ కొడితే ఏం చేస్తాం? ఇంకోసారి గసొంటి కాకుండా పైలం పడతాం, జర జాగ్రత్తతో ఉంటాం. కానీ మోడీ సార్ అట్లా కాదు. దేశమంతా దేత్తడిగా లడాయి చేసి క్యాబినెట్ మంత్రినే ఇంటికి తోలిచ్చిన ఇంకా మారకుండా కొత్త మాటలతోని లేని పంచాయతీ నెత్తికెత్తుకొని ఇంకోసారి కొత్త ఆన్లైన్ ఉద్యమానికి పురుడు పోసి పుణ్యం కట్టుకుండి. ఇట్లా చూస్తుంటే విశ్వగురు మోడీకి మూడినట్టే కొడుతున్నది పోరి. మొన్న 15 ఆగస్టు నాడు ప్రియతమ పీఎం మోడీ సారు ఎర్రకోట మీద స్పీచ్ దంచుకుంటా ఎన్నట్లేంది ఆయన 75 నిమిషాల స్పీచ్ లా ఎంగు యువత జెన్జీ అనుకుంటా 43 సార్లు యాద్ చేసుకుంటా ఆయన ప్రధానైన కాంచి ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది తలుచుకుంటే ఈసారి ఇక జంతర్ మంతర్ జంగు జయంగా జెన్జీ యువత ఈ దేశానికి ఎంతో ముఖ్యమో ఆయన పార్టీ పతారకి ఎంత ప్రమాదమో ఇప్పటికన్నా తెలుసుకుంటా అనుకుంటా కామెంట్లు వేస్తున్న జనాలు. ఇక ఇంకో దిక్కు అదే స్పీచ్ లా సారు దిమాగి నక్సల్ అని కొత్త పదం వాడింది. ఇట్లా हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. ఈ దిమాగి నక్సల్స్ ని ఏరి పారేయాలనుకుంటే మోక మీద మాట్లాడిండు మోడీ. అంటే మీ దృష్టిలో ఎవరు సార్ దిమాగి నక్సల్స్ అంటే? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు, పేపర్ లీక్ అయితే ఏంది అని కొట్లాడినోళ్ళు, పిల్లలు చచ్చిపోతే పట్టించుకోరా అని అడిగినోళ్ళు, ప్రధానైన కాంచి ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా ఎందుకు తప్పించుకుంటారు అని క్వశ్చన్ చేసినోళ్ళు, జన్ధన్ ఖాతాల ధన్ పైసలు అన్నారు ఏమాయని పోస్టులు వేసినోళ్ళు, లక్షల ఉద్యోగాలు అన్నారు ఎటువాయా అని యాద్ చేసినోళ్ళు, ఆఖరికి మీ కోర్టుకు జాతీయ జెండా రంగులు తిర్లమర్ల పెట్టుకోరు అని ట్వీట్ వేసినోళ్ళు, ఇట్లా దిమాగ్తో ఆలోచించి ప్రశ్నించేటోళ్ళంతా దిమాగి నక్సల్సా సారు? ఇంకా సింపుల్
సింపుల్ గా చెప్పాలంటే మీ పార్టీకి బరాబర్ సపోర్ట్ గా మాట్లాడనోళ్ళు మీరు ఏం చేసినా కరెక్టే అనే కమలము కాషాయవాదులు తప్ప అందరు దిమాగి నక్సల్సే అంటారు, అంతేనా అని అనుకుంటా 2 వద్దుల సందు లేకుండా పోస్టులు కామెంట్లు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక దాంతో కాక్రోచ్ జనతా పార్టీ తీరే దిమాగి నక్సల్ పార్టీ అని కొత్త ఆన్లైన్ ఉద్యమం చాలే వరకలా ఇన్స్టాలో 2 రోజుల్లోనే 1.5 మీద ఫాలోవర్లు అయ్యి ఇంత ఇంటర్నెట్ లో దూసుకపోతుంది ఈ పార్టీ. ఒక్క కాక్రోచ్ పార్టీ చేయగానే దేశ జెన్జీ అంతా జంగు లేపి సెంట్రల్ విద్యా మంత్రినే బాజాప్తా బర్తరఫ్ చేసేదాకా తెచ్చిన. ఇంకా సోయి రాకుండా ఇసొంటి మాట్లాడితే ఇగో మీరన్న ప్రతి మాటకో ఆన్లైన్ ఆయ స్టేషన్లు చాలైతే చూసుకోరిగా అనుకుంటా వరుస పెట్టి వార్నింగ్ లేస్తూ తెలుగుతోని ప్రశ్నించేటోళ్ళు. మోడీ భాషలు చెప్పాలంటే దిమాగి నక్సల్స్ అని అనుకుంటూ రాసుకొస్తున్నారు నెటిజనాలు. కానీ పాపం మోడీ సారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి టెలిప్రాంటర్ లేకుండా మాట్లాడు పుసుకుర మాట్లాడితేనేమో ఇట్లా కౌంట్లు తిరిగే కౌంటర్లు కామెంట్లు అనుకుంటా మీమ్స్ వేస్తున్నారు జెన్జీ పోర్లంతా. 2 తెలుగు రాష్ట్రాలల్లో ఉప్పల్ బాలు అంటే తెలియనోళ్ళు ఉండరు. ఫ్రెండ్స్ నేను మీ ఉప్పల్ బాలుడు అనుకుంటా ముచ్చట చెప్తుంటే నవ్వనోళ్ళు ఉండరు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీడియోలు ఓపెన్ చేసినా ఉప్పల్ బాలు రీల్స్ లేకుంటుండదు. ఆ సోంటి ఉప్పల్ బాలును కించవర్షిండ్రట. ఎందుకు ఎవరు అనేది ఉప్పల్ బాలు చెప్తుండు. ఇందాం ఒక విషయం చెప్తాను నవదీపు, నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్ ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమెకు నిజంగా తెలుగు రాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు నా జోకులకు నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు, గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు, మళ్ళీ మెయిల్ పంపించారు, ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాలన్నారు. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక లాగా మాట్లాడి నన్ను అవమానించి నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను ఒక చిల్లర్ వీడియోలు కానీ అవమానించావు. ఒక మనిషిని ఏదో ఓ తీరుగా అవమానించుడు కించపరచుడు చేసుడే కరెక్ట్ కాదు. అసొంటిది నువ్వు ట్రాన్స్జెండర్వు, నీకు ఫ్యాన్స్ ఉన్నరా, నీ అన్ని చిల్లర వీడియోలు అనుడేంది? మనిషిపై పుట్టినందుకు తోటి మనిషిని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లా? ఇంతకు ఏం జరిగిందంటే బిగ్ బాస్ ప్రోగ్రాంలో పాల్గొనే తానికి సెలక్షన్లు జరుగుతుంటే దానికి ఉప్పల్ బాలు పోయిండట. ఇక వాళ్ళు పెట్టిన పరీక్షలు పాస్ అవ్వకుండా ఫైనల్ రౌండ్కు చేరుకున్నాడట. ఇక ఆ రౌండ్లో మార్కులు వేసే తానే జడ్జిగున్న నవదీప్ ఉండి నీకేం రాదు, నీదంతా బూత్ కంటెంటే అని కామెంట్ చేసి మనసు కలకలం అనిపించేటట్టు మాట్లాడిందట. అందుకే ఉప్పల్ బాలు నిప్పుల మీద ఉప్పు వేసినట్టు నవదీప్ మీద కోపం ఎలగక్కుతున్నాడు. మరి అంతే కదా, పర్ఫార్మెన్స్ మంచి లేకుంటే మార్కులు తక్కువ వేసి పక్కకు పెట్టాలి, నచ్చకుంటే రిజెక్ట్ చేయాలి. అంతేగాని తక్కువ చేసినట్టు కించపరిచినట్టు అందరి ముందు అవమానం పాలు చేసుడేంది? అందుకే లక్షల ఫాలోవర్లు, మిలియన్ల కొద్ది లైకులు, వేల షేరింగులతోని సోషల్ మీడియాని షేక్ చేసే నన్నే అంటవా నవదీపు, నీ బండారం బయట పెడతావు చూడు అన్నట్టు ఇట్లా మాట్లాడిండు. నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా, నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డ్రగ్స్లో దొరకలేదా, నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా, ఏం చేసినావు, ఏం జరుగుతుందని. కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు, నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా సావు చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది నాకు. ఒక ఎవరో ఏదో అన్నారని చచ్చిపోతాను ఉప్పల్ బాలు. ఈ సీజన్ బిగ్ బాస్ కాకుంటే ఇంకో సీజన్ ట్రై చేయాలి కానీ సచ్చుడు బతుకుడు ముచ్చటేంది చెప్పు. ఏడవా ఊక అవుగానే ఓ పెద్ద మనిషి నవదీప్ గారు, ఏ మనిషి ఎట్లా పుట్టాలనో నిర్ణయించుకునే దానికి పైన ఏమైనా పరీక్షలు ఉంటాయా? మన ప్రయత్నం ఏం లేకుండా వచ్చే రూపాన్ని కించపరిచినట్టు మాట్లాడేంది? మరి ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఉప్పల్ బాలు ఎంతమందికి ఆనందాన్ని పంచుతున్నాడో ఒక్కసారి సోషల్ మీడియాలో చూడు తెలుస్తుంది అన్నట్టు మాట్లాడుతురట ఉప్పల్ బాల్ ఫ్యాన్స్. బూత్ కంటెంట్ అని ఉప్పల్ బాల్ అన్నవాట. నువ్వు అసలే బూతులు మాట్లాడతలేవా జడ్జి సీట్లో కూర్చొని? నువ్వు అసలుకే డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతలేవా? నువ్వు ఏ కేసులను నిందితునిగా విచారణకు హాజరడ్డవో ఎవరు చూడలేదా? నవదీపుని నిడిచిపెట్టేది లేదన్నట్టు కోపంతో ఉన్నారట ఉప్పల్ బాలు కామెడీని ఇష్టపడే సోషల్ మీడియా జనాలు. మరి ఇదంతా బిగ్ బాస్ షోకు పబ్లిసిటీ తీసుకొచ్చే తానికి అందరూ కలిసి ప్లాన్ చేసిన ప్రాంక్ వీడియోనా లేకుంటే నిజమేనా? ఒకవేళ ఇదంతా నిజమే అయితే ట్రాన్స్జెండర్ల పేరుతో ఉప్పల్ బాలును కించపరిచినందుకు నవదీప్ మీద పోలీసులు కేసులు ఏమైనా పెడతారా అనేది రేపు చూడాలిగా. ఎంత పెద్ద పదవిలుంటే అంత ఎక్కువ బాధ్యతతోనుండాలి. పబ్లిక్ సోషల్ మీడియా భయానికన్నా ఇంకెక్కువ జాగ్రత్త ఉండాలి. అంతేగాని ఎలక్షన్లు ఉంటే ఓ తీరుగా, ఓట్లు అక్కర్ లేకుంటే ఇంకో తీరుగా నడుచుకుంటే జనాలు చూసుకుంటా కూడా ఉత్తవుకుంటారా? ఇగో గిట్ల ప్రూఫ్లతోని పుట్టెడు మాటలు అంటారు. ఇదే నా పద్ధతి అని ఇచ్చి పడేస్తారు. అయ్యో, దేశానికి సరికొత్త తొవ్వ చూపించే విశ్వ గురువునని చెప్పుకునే మోడీ సారు అంబులెన్స్కు మాత్రం తొవ్వియలేకపోయాడు చూడుని. సార్ కాన్వాయ్లు అన్ని కార్లు పోయేదాకా అంబులెన్స్ అట్లనే ఆపారు. ఇక ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరుగా మరగ తిరిగే వరకలా తీరొక రకంగా అరుచుకోబట్టిరు జనాలు. సరే ప్రధానంటే బిజీగా ఉంటాడు, తీరిక లేకుండా తిరగవలసి ఉంటుంది, నిమిషం కూడా నిలబడేంత తీరుబడి ఉండదు, ఒప్పుకుంటాము. మరి ఇదే మోడీ సారు ఇదే కాన్వాయ్లో తిరుగుకుంటా ఎలక్షన్ టైంలో మాత్రం వెస్ట్ బెంగాల్ కాడ తొవ్విచ్చి దాన్ని కూడా ప్రచారంలో వాడుకొని పబ్లిక్ చూపియాలని సోషల్ మీడియాలో తిప్పిరు కదా.
కదా. మరి ఇప్పుడేమాయా మానవత్వము మంచితనము అంటే ఓట్ల అక్కరుంటే ఒక తీరు, దగ్గర ఎలక్షన్ లేకుంటే ఇంకో తీరా అని అనుకుంటే 2 వీడియోలను పెట్టి దండి కరుచుకుంటున్నారు నెటి జనాలు. ఇంత పెద్ద పదవిలు ఉన్నా కానీ అవతల ఆ పదవి ఉన్నది ఓ మనిషి పానం అని కూడా ఆలోచన చేయకుండా ఇట్లా చేసేది అని అనుకుంటే ఫైర్ కాబట్టి పబ్లిక్ కూడా వచ్చేదిను అని స్పీచ్లు దంచుడు కాదు, చచ్చేటట్టున్న మనిషి పోతున్న అంబులెన్స్ను ఆపడేందో మీకే తెలియాలి. అయినా మీ మీటింగో లేకుంటే ఇంకా ఇంపార్టెంట్ పనో ఏదైనా కానీ అటో ఇటో ఆలస్యమైనా ఏం కాకపోగాని కింద మీదున్న మనిషి పానం పోతే మళ్ళీ వస్తుందా చెప్పురి అని అనుకుంటా క్వశ్చన్ వేస్తున్నట్టు జనాలు. మరి ఆయన దీనికి కూడా కమలం పార్టీకి వెళ్ళి వలన కవర్ డ్రైవ్లు ప్లాన్ చేస్తారో రేపు చూడాలి. ఇక ఎండిపోయిన ఏరు చుట్టే ఎగురుకుంటుంటది కొంగ, కానీ కడమ పక్షులన్నీ ఏరెండిపోతే ఎగిరెళ్ళిపోతాయి. మళ్ళా నీళ్లు నిండంగానే చెరువు చుట్టూ చేరి కొంగను ఎక్కిరిస్తాయి. అట్లనే చీమలు కష్టపడి పెట్టిన పుట్టల పాములు వచ్చి చేరి పెత్తనం చేస్తుంటాయి. ఇక అచ్చంకి ఇట్లనే ఉన్నదట కాంగ్రెస్ పార్టీల పరిస్థితి. ఈ ముచ్చటెవలో కాదు, స్వయంగా ఆ పార్టీ లీడరు తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పెద్ద ముచ్చట్లే చెప్పింది. నుండి అయినోళ్ళకు ఆకుల్లా కానోళ్ళకు కంచాల పెట్టినట్టే చేస్తున్నారు. కట్టర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇక్కడ ఇల్వ లేదు. పొరుగింటి పుల్లకూరని తెగమెచ్చుకొని మెడల మీద వేసుకున్నారు. కెట్లు వాళ్ళకే, మంచి పదవులు వాళ్ళకే, మా మీద పెత్తనం వాళ్ళకే. ఇంకెన్ని రోజులు భరించాలి, ఇంకెంతకాలం భరించాలన్నట్టు విరక్తి చెందినట్టే మాట్లాడుతున్నాడు చిన్నారెడ్డి సార్. ఇట్లా ఒకనాడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని కన్న తెల్లనుకున్నా కాబట్టే ఇంకా ఓపికతో ఉంటున్నాము. బాధలు కలిగినా భరించుకుంటూ వస్తున్నా, లేకుంటేనా నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. అయిందా? కాంగ్రెస్ నుంచి ఇంకో వికెట్ పడిపోబోతున్నదా అనుకునేరు. ఎందుకంటే మరో జీవన్ రెడ్డి కావాల్సిందే అన్నట్టు ఎదుర్కొన్న కార్యకర్త ఎవరో అనే వరకు వద్దు, నన్ను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వద్దు కాంగ్రెస్ పార్టీ నాది, నేను బయటికి పంపిస్తా కానీ నేను కాంగ్రెస్ పార్టీ నాది, నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో. అంతే. కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి ఎవరో వచ్చిరని మనం బయటికి పోతామా? ఇంట్లోకి వచ్చినోనే తరిమి కొట్టాలి. కట్టర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి దానికి భరించేటోళ్ళు కాదు, అవసరమైతే తిరగబడతామన్నట్టు చెప్పిండు. మరి ఎవరెవలను తరిమి కొడతాడు చిన్నారెడ్డి సార్ అనేది ముందు చూడాలి. మరి ఇంతకు చిన్నారెడ్డి సార్కు ఇంత బాధ ఎందుకు కలిగింది, తప్పు ఎక్కడ జరిగింది అని అంటే, టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ప్రాణానికి ప్రాణంగా పార్టీని ప్రేమిస్తే పైసలకు ఆశపడి చిన్నారెడ్డి సార్ను పక్కకు పెట్టి వేరే టోళ్ళకి టికెట్ ఇచ్చిరట. అందుకే ఇంతటి బాధ, ఆక్రోశము, ఆవేదన కలుగుతున్నదట. మరి ఆ పని చేసింది ఎవరు అని అంటే, ఆ మాట నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పాను. అన్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా. రేవంత్ రెడ్డి నువ్వే సీఎం కావచ్చురు అని చెప్పినాక కూడా టికెట్ అమ్ముకుర్రాట. ఇంతకు అమ్ముకున్నదెవలు, అప్పుడు టికెట్లు ఇచ్చిందెవలు, పిసిసి అధ్యక్షుడెవలు, అన్నిటికీ రేవంత్ రెడ్డే కదా. అంటే చిన్నారెడ్డి సార్ అంటున్నది ఈ సీఎం రేవంత్ రెడ్డినేనా? కాంగ్రెస్ పార్టీలో తప్పులు చేస్తున్నది రేవంత్ రెడ్డినా? వాటినే భరిస్తున్నాడా చిన్నారెడ్డి? అయినా జీవన్ రెడ్డి తీరుగా కాకుండా కట్టర్ కాంగ్రెస్ లీడర్ గానే ఉంటా అంటున్నాడా? ఇంతకు చిన్నారెడ్డి ఎవలను తిట్టిండు, ఎవలను ఎన్కేసుకొచ్చిండు అనేది ఆ సార్కే ఎరుకుండాలి. కానీ కాంగ్రెస్ పార్టీని చెదపురుగుల తీరుగా తింటున్న బయట నుంచి వచ్చిన వాళ్ళను చిన్నారెడ్డి ఏ తీరుగా బయటకే ధరుముతాడు, తప్పులు చేస్తున్న వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని ఎట్లా కాపాడతాడు అనేది ముందు చూడాలిగా. ఇంతకు ముందు సర్కార్ పెట్టిన కంటి వెలుగు పథకం పత్తాకు లేదు, కేసీఆర్ కిట్ జాడా లేదు, రైతు భరోసా 2-3 సార్లు బందాయే, రైతు బీమాకు అసలు దిక్కే లేదు, దళిత బంధు పథకం ఏమైందో ఎవరికి తెలియదు. ఇక ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల పేరెత్తకుండా అయ్యేటట్టే ఉన్నదని పబ్లిక్ అంతా పరిశాన్ అవుతున్నారు. హాగో దాని మీద బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమన్నాడో ఈనుండ్రి. చిన్నగా ఒక్కొక్క పథకం ఒడగొట్టుడే అన్నట్టే అవుతుందా ఏంది? మొన్నటికి మొన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఏ పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నారో చెప్పురని హైకోర్టు సర్కార్ను అడిగితే రేవంత్ రెడ్డి సర్కార్ సప్పుడు చేయలేదు. అందుకే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుడు ఆపుండ్రే అని ఆర్డర్ వేసింది కోర్టు. అట్లెందుకు చేసిరు సార్ అని విలేకరులు, మంత్రులను అడిగితే పొన్నం సార్ మైక్ తీసుకొని మాట్లాడిండు. నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన, మా అధికారులు గాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు గాని లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి న్యాయ
అక్కడ ఉన్నటువంటి బాధ్యులు గాని ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇనరా సర్కార్ ఆఫీసర్లు తప్పు చేసిరో వకీల్ సాబులు తప్పు చేసిరో తెలుసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారట. ఇప్పుడు చర్యలు తీసుకునే బదులు కోర్టు అడిగినప్పుడే ఆఫీసర్లకు ఆర్డర్ ఎందుకు వేయలేదు? ఒకవేళ వేసిర్రే అనుకో, వాళ్ళు కోర్టుకు కౌంటర్ దాఖలు చేసిరా చేయలేదా అనేది చూసుకోవాల్సింది కూడా సర్కార్ నడుపుతున్న మంత్రులే కదా, అదెందుకు చేయలేదు? అంటే దీన్ని బట్టి చూస్తే మంత్రులు చెప్పినా కూడా పనిచేయని ఆఫీసర్లు ఉన్నారా ప్రభుత్వంలో? ఇక ముఖ్యమంత్రి మాటలకు మంత్రుల మాటలకు విలువేమున్నట్టు అని అడుగుతున్నారు తెలంగాణ పబ్లిక్. అయినా బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు రాని చట్టబద్ధత కళ్యాణలక్ష్మి పథకానికి ఇప్పుడే ఎందుకు అక్కడికి వచ్చింది? ఈ పథకాన్ని లేకుండా చేస్తానికి కొంతమందితో కోర్టుల కేసు వేయించిరని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. కోర్టు పెట్టిన టైం వరకు సర్కార్ సమాధానం చెప్పకుంటుండి ఆఖరికి పథకాన్ని నిలిపేయరని హైకోర్టు ఆర్డర్ ఇచ్చేటట్టు చేసింది కూడా సర్కారే అని అంటున్నారు సర్కార్ పోకడలు తెలిసిన వాళ్ళు. కోర్టు కౌంటర్ దాఖలు చేయకుంటున్నది ఎవరో విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే తీరిక సర్కార్కు ఉన్నది కానీ కళ్యాణలక్ష్మి పథకాన్ని కాపాడే తెలివి లేదా అని అంటున్నారు. ఇక ఈ ముచ్చటాన్ని పక్క పెడితే పథకాలకు చట్టబద్ధత అనేది తప్పకుండా ఉండాలన్నట. అంటే అసెంబ్లీలో దాని మీద చర్చ చేసి ఆమోదించాలన్నట. కానీ కాంగ్రెస్ సర్కార్ అట్లా చేయకుండా జీవోలు విడుదల చేసి కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదట. దాని మీద విజయగోపాల్ అనే న్యాయవాది కోర్టులో కేసు వేస్తే కళ్యాణలక్ష్మి పథకాన్ని ఆపురు అనే కాడికి వచ్చింది అవ్వారం. మరి మంత్రి గారు విచారణ చేసి తప్పెక్కడ జరిగిందని ఎప్పుడు తెలుసుకుంటాడో, కళ్యాణలక్ష్మి పథకాన్ని కాపాడి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చూడాలి. శ్రావణం శురువు అయిందంటే అయిపోయిగా వరుస పెట్టి పండుగలు వస్తూనే ఉంటాయి. ఇక వినాయక చవితి కోసం అయితే కండ్లల్లో కాకరొత్తులు వేసుకొని కమిలిపోయేదాకా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇగో మనసు నిమ్మలం అనిపించే వీడియో ఒకటి పట్టుకొచ్చినాం. చూసేదిగా అన్న నువ్వు బొమ్మేయిగా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నుందా చిన్నోనికి భక్తి. వన్ చేతులున్న ఐస్ క్రీమ్ పక్కన పెట్టి మరి పడి మొక్కబట్టిండు మట్టి గణపయ్యకు. మరి ఇదేడనో ఏందో పురాగా తెలియదు గాని మనోడు రోడ్డు పొడతా పోతప్పుడు ఇప్పుడు వచ్చే చవితికి గణపయ్య విగ్రహాలు చేసుడు చూసిండు. అంతే ఇక ఆనందం ఆపుకోలేక దెబ్బ బురికి పోయి కాలు మొక్కుతుండు. ఇక చేతులున్న ఐస్ క్రీమ్ అడ్డం వస్తుందని దాని పక్కన పెట్టి మరి నిమ్మలంగా చూసి కాలు మొక్కి దండం పెట్టుకొని ముడుసుకుంటా బాయ్ చెప్పి బయటకు పోయిండు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకల్లా ఇగో గిట్లుంటదా ఈ ఆ బొజ్జ గణపయ్య మీద భక్తి. ఎంతైనా పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా భక్తి సంపాదించుకున్న వాళ్ళ దేవుళ్ళల్లా గణపయ్య ఫస్ట్ ఉంటాడు. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా పండుగశాల ఈ విగ్రహాలను మండపంలో కూర్చుండబెట్టినాక ఇంకెట్లుంటదో జోరు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనుకుంటా కామెంట్లు చేస్తారు. మరేమంటారు మీరు ఇది చూసినాక? చూసిరానులా వర్కష్ట ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉంటారు మన మైక్ టీవీ ముచ్చట్లు.